ఆంధ్రప్రదేశ్ సినిమా టీవీ నాటకరంగ అభివృద్ధి డైరెక్టర్ల నియామకంలో రాయలసీమకు పూర్తిగా అన్యాయం జరిగిందని నంది అవార్డు గ్రహీత కళారత్న పత్తి ఓబులయ్య ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్డీసీకి కార్యవర్గాన్ని ప్రకటించిందన్నారు. 23 మంది డైరెక్టర్లను నియమించిన రాష్ట్ర ప్రభుత్వం అందులో ఏ ఒక్కడిని కూడా రాయలసీమ జిల్లాల నుంచి ఎంపిక చేయకపోవడం విచారకరమన్నారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా రాయలసీమ కళారంగంలో వెనుకబడి ఉందో అదే పరిస్థితి నేడు కొనసాగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ కవులు, కళాకారులు, సాహితీవేత్తల పట్ల ఆదరణ చూపించాలని, కళారంగానికి సంబంధించిన పోస్టుల నియామకాల్లో అన్ని ప్రాంతాలను సమానంగా చూడాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ 3 సంస్థలకది ఒక సంస్థ. ఈ సంస్థ దాదాపుగా 2 సంవత్సరాల నుంచి ఖాళీగా ఉంది. చైర్మన్ లేక, వైస్ చైర్మన్ లేక, డైరెక్టర్ లేక. ఇది రాష్ట్రానికి మొత్తం చెందినటువంటి సంస్థలో రాష్ట్రానికి మొత్తం చెందినటువంటి వాళ్ళందరికీ ప్రాతినిధ్యం ఉండాలి. ఉంటేనే ఆ ప్రాంతంలో ఉండేటువంటి కళాకారులకు కానీ, కవులకు కానీ, ఇతరులకు ప్రోత్సాహం లభిస్తుంది. మొన్న ప్రభుత్వం అనౌన్స్ చేసినటువంటి 2 సంవత్సరాల తర్వాత అనౌన్స్ చేసినటువంటి చైర్మన్ లేదు, సరే పని ఎవరికైనా ఇచ్చుకొని వైస్ చైర్మన్ కానీ 14 మంది డైరెక్టర్లు ఇచ్చినప్పుడు ఇక్కడ సినిమాలు ఉన్నాయి, టీవీలు ఉన్నాయి, తర్వాత నాటకాలు ఉన్నాయి. ఇళ్ళ నుంచి రాయలసీమ నుంచి ఒక్కరికన్నా ఇచ్చింటే, సినిమా నుంచో లేకపోతే టీవీలో నుంచో లేకపోతే నాటకంలో నుంచి ఒక్కరికైనా ఇచ్చింటే చాలా సంతోషంగా ఉండేది. అంతా ఆ కోస్తా, కృష్ణా, గుంటూరు వాటికి మాత్రమే పరిమితమై రాయలసీమ కళాకారులను దూరం చేయడం అంటే చాలా బాధ కలిగింది. ఆ ఆవేదన మరి చెప్పలేం మేము. ఎందుకంటే ఎవరికైనా ఆ ప్రాంతం వాళ్ళు ఉంటే ఆ ప్రాంతం ఉండే కళాకారులకు లేదా కవులకు సహాయం లభిస్తుంది. ఆర్థికంగా కానీ లేకపోతే హార్దికంగా కానీ ఏ రకమైన సహాయం లభిస్తుంది. అది లేకపోవడం బాధాకరం. ముఖ్యమంత్రి గమనించి ఇప్పటికైనా రాయలసీమ వాళ్ళకు, అలాగే ఉత్తరాంధ్ర వాళ్ళకు కూడా ఎవరికి లేవు, వీళ్ళలో ఒకరికో ఇద్దరికో ప్రాతినిధ్యం కల్పిస్తే మన కళాకారులు సంతోషంగా ఉంటారని చెప్పేసి అంటున్నాను. ముఖ్యమంత్రులంతా మన వాళ్ళే. మనం చెప్పుకున్నట్టుగా మరి దామోదరం సంజీవయ్య నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు వరకు, వైఎస్ జగన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి, లేకపోతే కిరణ్ కుమార్ రెడ్డి, లేకపోతే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, అంతా రాయలసీమ వాళ్ళే. మరి కోస్తా నుంచి కాసుబ్రహ్మణ్యం తప్ప ఎవరు లేరు. వీళ్ళంతా పదవిలో ఉన్న రోజులు మరి ఓట్లు వీళ్ళై రాయలసీమవి, గెలుపు ఇక్కడి నుంచే. మరి తెలంగాణలో ఉన్నప్పుడు ఆ విధంగా ఏ విధంగా నష్టం, ఇప్పుడు రాయలసీమను ఆ విధంగా మన వాళ్లను కొంత నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి అనిపిస్తుంది. అన్ని రంగాల్లో, ఈ ముఖ్యంగా సాహిత్యము, నాటకము, కళారంగంలో పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది. అందుకని ప్రభుత్వం గుర్తించి ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకు కూడా కొంచెం ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందని చెప్పేసి నా కోరిక.